ప్రతి అభ్యర్థి కూడా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి, అప్పులు, తన మీద ఉన్న కేసులు ఇవన్నీ రాయాలి. రఘురామకృష్ణరాజు ధైర్యం ఏంటో తెలియదు. ఆయన మీద ఒకటి సిబిఐ కేసు రిజిస్టర్ అయ్యి కోర్టులో స్టే వచ్చినటువంటి మాట వాస్తవం కదా. అట్లాగే ఆయన బ్యాంక్ ఎగ్గొట్టినటువంటి దాని మీద తలెత్తిన వివాదం వాస్తవం కదా. దాని మీద ఒకటి నడుస్తున్నది కదా. అవేమీ అఫిడవిట్లో పెట్టలేదు. ఇప్పుడు దాని మీద ఈసీకి ఫిర్యాదు చేశారు. కాకపోతే ఈసీ ఇప్పుడేం చర్య తీసుకోదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారి, ఎవరైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉంటారో, మనం ఇచ్చింది తీసుకుంటారు. ఏమైనా సాక్ష్యాలు చూపెడితే అప్పుడు అడుగుతారు. వీళ్ళు ఏ సాక్ష్యాలు చూపించలేదు కాబట్టి, ఎందుకంటే మిగతా అభ్యర్థులు ఇప్పుడు ఆ సాక్ష్యాలు ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు, అక్కడ ఉన్నటువంటి కోర్టుల దగ్గర నుంచి. కాబట్టి లేదు. కాకపోతే ఇది ఫ్యూచర్లో సమస్య అవుతుంది. ఇంతకుముందు ఇట్లాగా సమాచారాలు 2 కోణాలు ఉన్నాయి. ఇట్లాంటిది సమాచారం దాచిన కారణంగా సభ్యత్వాన్ని రద్దు చేసినవి ఉన్నాయి.